మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు అనే విషయంలో ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఒకరు జీవ పరిణామ సిద్ధాంతమును విశ్వసిస్తే మరొకరు మానవుడు దైవ సృష్టిలో భాగమని విశ్వసిస్తున్నారు. చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ జీవ పరిణామ సిద్ధాంతంను ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చాడు. ఈ సిద్ధాంతం ప్రకారం వైరస్ వానరముగా మార్పు చెంది కాలక్రమేణా కోట్ల సంవత్సరాల వ్యవధిలో ఈ వానరం నుండి మానవ జాతి ఉద్భవించినట్లు 1959వ సంవత్సరంలో చార్లెస్ డార్విన్ తన పరిశీలన ద్వారా జీవ పరిణామ సిద్ధాంతంను ప్రాచుర్యంలోకి తీసుకురావటం జరిగింది. వాస్తవంగా ఒక జీవి యొక్క ఆకారం, గుణము మరియు అవయవ నిర్మాణము క్రోమోజోములపై ఆధారపడి ఉంటుంది. పుట్టబో బిడ్డ యొక్క రూపురేఖలు, రంగు, గుణము ముందుగానే నిర్ణయం అవుతాయి. కనుక మానవ క్రోమోజోములు మానవ పిల్లలను, కోతి క్రోమోజోములు కోతి పిల్లలనే పుట్టిస్తాయి. మానవునికి 46 క్రోమోజోములు ఉంటే కోతికి 48 క్రోమోజోములు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో వేరొక జాతి పుట్టుట అసాధ్యం. ఒకవేళ మానవుడు జంతువుల నుండి ఉద్భవించినట్లయితే మానవుడు తన గుర్తింపు, జీవిత ఉద్దేశ్యం మరియు వాని విలువలను కోల్పోతాడు. కాబట్టి జీవ పరిణామ సిద్ధాంతం అనేది వాస్తవం కాదు. పరిణామ సిద్ధాంతంలో సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. నిర్జీవ పదార్థంలోకి జీవం ఎలా వచ్చింది అనే విషయాన్ని చార్లెస్ డార్విన్ తెలియజేయలేకపోయాడు. ఇప్పుడు మానవుడు కోతి నుండి ఎందుకు రావటం లేదనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. ఆధారాలు, లింక్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు. అంతేకాదు మానవుడు జంతువు కంటే భిన్నమైన వాడిగా ఎందుకున్నాడు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనిషికి జ్ఞానం ఉంది, ఆలోచించగలడు, సృజనాత్మకంగా థింక్ చేయగలడు, సృజనాత్మకంగా పని చేయగలడు. కానీ కోతి చేయలేదు. భావోద్రేకాలు ఉన్నాయి, కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో అటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్, ఆ డిజైర్స్ కోతికి ఉండవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు నైతికతను కలిగి ఉన్నాడు మానవుడు, మనస్సాక్షి కలిగి ఉన్నాడు, అపరాధ భావన ఉంది, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే సెన్స్ ఉంది. అంతేకాదు ఒక తప్పు చేసినప్పుడు ఆ మనస్సాక్షిని బట్టి బాధపడుతున్న పరిస్థితులు కూడా మానవుడు కలిగి ఉన్నాడు. ఒక తప్పు చేసినప్పుడు అపరాధ భావన కలిగి ఉంటాడు మానవుడు. కానీ కోతికి అటువంటి ఆ ఫీలింగ్స్ అనేవి ఉండవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ నైతికతను మానవుల్లో ఉండటానికి గల కారణం ఏంటి? మరి ఈ నైతికత జంతువులకి ఎందుకు లేదు? అయితే ఈ నైతికత కోతికి, అయితే మానవునికి ఈ నైతికత, మనస్సాక్షి, దేవుని గురించిన గ్రహింపు ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. చార్లెస్ డార్విన్ వివిధ రకాల జంతువుల రక్తాన్ని తీసుకొని మానవ రక్తంలోని హిమోగ్లోబిన్తో పోల్చి చూశాడు. అప్పుడు కోతి రక్తంలోని హిమోగ్లోబిన్కి మానవ రక్తంలోని హిమోగ్లోబిన్కి దగ్గర పోలిక కనబడటం బట్టి మానవుడు కోతి నుండి వచ్చాడని అన్నాడు. ఆ తర్వాత చాలా మంది చాలా ప్రయోగాలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మానవుని రక్తంలోని హిమోగ్లోబిన్, కోతి రక్తంలోని హిమోగ్లోబిన్ ఒకే విధంగా ఉంటే ఈనాడు మానవుడికి కోతి రక్తమును ఎక్కించగలమా? ఆ విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు మరి గాడిద యొక్క పాలు, మానవుని యొక్క పాలు ఒకేలాగుంటాయి. అదేవిధంగా పంది యొక్క చీము, మానవుని యొక్క చీము ఒకేలాగుంటాయి. అంత మాత్రాన పంది నుండి మానవుడు వచ్చాడా, గాడిద నుండి మానవుడు వచ్చాడా ఆలోచన చేయాలి. చార్లెస్ డార్విన్ తను ప్రతిపాదించిన సిద్ధాంతంలోనే చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాడు. కాబట్టి కోతి నుండి మానవుడు వచ్చాడనేది అసంభవం, అసత్యం, నిరూపణ లేని అంశంగానే మిగిలిపోయింది. అందుకే చివరి దినాలలో చార్లెస్ డార్విన్ తన మరణ
పడక మీద ఉన్న సందర్భంలో ఎంతో వేదనతో, నిరాశతో, నిస్పృహతో తను ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్వినే తన చివరి దినాలలో నెమ్మది లేక, సమాధానం లేక, కలవరముతో, వేదనతో, పశ్చాత్తాపంతో తను ఆ మరణ పడక మీద తను జీవితాన్ని గడిపినట్లుగా, తను చనిపోయినట్లుగా, తను ఈ లోకమును విడిచినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. మానవుడు కోతి నుండి వచ్చాడనటం అది అసత్యంగానే మిగిలిపోయింది. రుజువు లేని విషయంగానే నేటికి అది ఉంది అనే విషయాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు? How did God create man and why did God create man? సో ఈ విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనే మనలను పుట్టించెను. అదేవిధంగా యోబు 10:3 దేవుని హస్తములతో మనం ప్రత్యేకంగా రూపింపబడ్డాం. దేవుడు మనలను సృజించుకున్నాడు. దేవుడు నరులను తన స్వరూపమందు, తన పోలిక చొప్పున సృజించుకున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని స్వరూపము, పోలిక అంటే ఆ భౌతిక సంబంధమైనది కాదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని లక్షణాలను మానవునితో పంచుకున్నాడు. అంటే దేవునికి వ్యక్తిగత సంబంధమైనవి, ఆధ్యాత్మిక సంబంధమైనవి ఆ విషయాలలో దేవుడు మానవునితో పంచుకున్నాడు. దేవుడు గుణలక్షణాలు, దేవుడు ఏమై ఉన్నాడో ఆ గుణలక్షణాలు దేవుడు మానవునితో పంచుకున్నాడు. దేవుడు ప్రేమించే తత్వం కలిగిన వాడు. సో మానవుని కూడా ఆ విధంగానే సృజించాడు. సృజనాత్మకత కలిగిన వాడు దేవుడు. సో మానవుని కూడా సృజనాత్మకత కలిగిన వాడుగానే సృష్టించాడు. దేవునికి విచక్షణ జ్ఞానం ఉంది. మానవుడు కూడా విచక్షణ జ్ఞానమును దేవుడు అనుగ్రహించాడు. దేవుడు స్వేచ్ఛ కలిగిన వాడు. దేవుడికి పరిమితులు లేవు. సో మానవుడికి కూడా ఆ స్వేచ్ఛనిచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో దేవునితో సంబంధం కలిగి మానవుడు జీవించగలడు. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు, తన పోలిక చొప్పున సృజించుకున్నట్లుగా మనం చూడొచ్చు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు తన స్వరూపమందు, తన పోలిక చొప్పున మానవుణ్ణి సృజించుకున్నాడు గాని, మానవుడు దేవుని పోలికలో ఉన్నాడు గాని దేవునితో సమానుడు కాదు. దేవుడు తన పోలికలో మానవుని సృజించుకున్నాడు కాబట్టే ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు. లేకపోతే ఈ లక్షణాలు కలిగి ఉండటం అసాధ్యం. God can think, man can think. God can feel, man can feel. God can be creative, man can be creative. God is moral being, man is also moral being. God is spirit, man has also spirit. దేవుడు మానవునితో తన లక్షణాలను పంచుకున్నాడు. దేవుడు తన గుణలక్షణాలను మానవుడికి ఆపాదించటం జరిగింది. తన స్వరూపంలో, తన పోలికలో, తన లక్షణాలతో మానవుణ్ణి సృజించుకున్నాడు. కాబట్టి మానవుడు ఇటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యును. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను తాను నిర్మించి నరుణ్ణి దానిలో ఉంచెను.
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవని వారికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుమనుకొనెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. వారు ఏక శరీరమై ఉందురు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అది అడిగిను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదననియు చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవదూతల వలె ఉండుదురని తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తనుకు ఇచ్చెను. అతడు కూడా తినెను. చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా
దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావని అనెను. అందుకు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకు, నువ్వు దిగంబరివి అని నీకు తెలియజేసిన వాడెవడు? నువ్వు తినకూడదు అని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివా అని అడిగిన. అందుకు ఆదాము, నాతో నుండుటకు నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములను కొన్ని నాకీయగా నేను తింటిని అనెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినదేమిటి అడుగుగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుదువు, నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమనుకును ఆమె సంతానమనుకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమి మీద కొట్టుదు అని చెప్పిన. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదెను. వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నువ్వు బ్రతుకుదువు, ప్రయాసంతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఎలాగనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పిన. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఎలాగనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యకు చర్మపు చొక్కలను చేయించి వారికి తొడిగించును. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడు అయిను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి అతను పంపివేసిను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. Why did God create man? మానవుణ్ణి దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడు అనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించవలసిన అవసరం ఉంది. అది గ్రహించలేని వ్యక్తులు తన జీవితాన్ని, తన జీవిత యొక్క ఉద్దేశము ఎరక్క ఈ లోకంలో సంతోషాన్ని, సమాధానాన్ని, నిజమైన ఆనందాన్ని పొందుకోలేక తన జీవితాన్ని ఈ లోకంలో నిరాశ నిస్పృహలతోనే ముగిస్తున్నారు. కాబట్టి ప్రతి మానవుడు దేవుడు ఎందుకు తన్ను సృష్టించాడో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని గ్రహించాలి. దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడంటే ఆయనను ఎరగటానికి, టు నో గాడ్. దేవుడు మానవుడికి సమీపంగా ఉండాలని దేవుడి కోరిక ఉంది. దేవుని యొక్క గుణలక్షణాలను, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కృప, ఆయన దయ,
ఆయన యొక్క గొప్పతనము మానవుడు తెలుసుకోవాలని దేవుని యొక్క కోరిక ఉంది. దేవుడు అందుకే మానవుడిని తన స్వరూపంలో సృష్టించుకున్నాడు, తన రూపంలో సృష్టించుకున్నాడు, తన పోలికలో సృష్టించుకున్నాడు. తన యొక్క గుణలక్షణాలను మానవుడికి ఆపాదించటం జరిగింది. దేవుని యొక్క ప్రేమ మానవుడితో పంచుకోవటం జరిగింది. సో మానవుడు దేవుని ఎరగాలని దేవుని యొక్క ఆశ ఉంది. ఆయనతో స్నేహం చేయటానికి దేవుడు మానవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. టు హ్యావ్ ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో స్నేహం చేయాలని దేవుని యొక్క కోరిక ఉంది. మానవుడితో దేవుడు స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాడు. సో కానీ ఈనాడు మానవుణ్ణి మనం గమనించినట్లయితే తను సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి ఈ లోకంతో స్నేహం చేస్తున్నాడు. సృష్టిని పరిపాలించటానికి, టు రూల్ ద వరల్డ్. దేవుడు సమస్తమును మానవుని కొరకు చేసి మానవుణ్ణి తన కొరకు చేసుకొనిను. మానవుని ఈ సృష్టికి కిరీటంగా ఉంచాడు. కనుక మానవుడు తన మనుగడ కొరకు ఈ భూమిని సాగు చేస్తూ దాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మానవుడికి దేవుడు అనుగ్రహించాడు. అయితే పాపంలో పడిన మానవుడు తనను తాను పాడు చేసుకొని సృష్టిని తన స్వార్థం కొరకు పాడు చేస్తున్నాడు. సృష్టిని నిండించడానికి, టు మల్టిప్లై. దేవుడు మానవుని సృష్టించి వాడిని ఆశీర్వదించి మీరు సృష్టిని నిండించాలని దేవుడు మానవుణ్ణి ఆశీర్వదించాడు. దేవుడు మానవుణ్ణి సృష్టించింది తాను సృష్టించిన సృష్టిని కాపాడుటకు. దేవుడు సమస్తమును మానవుని కొరకు చేసి మానవుణ్ణి తన కొరకు చేసుకొనెను. మానవుని ఈ సృష్టికి కిరీటంగా ఉంచెను. గనక మానవుడు తన మనుగడ కొరకు ఈ భూమిని సాగు చేస్తూ దానిని కాపాడవలసిన బాధ్యత ఉంది. పాపములో పడిన మానవుడు తనను తాను పాడు చేసుకొని సృష్టిని తన స్వార్థం కొరకు పాడు చేయుచున్నాడు. క్రీస్తుని విశ్వసించిన వారు తిరిగి సృష్టిని కాపాడవలసిన బాధ్యత ఉంది. పాపైన మానవుడు మాత్రమే కాదు, ఈ సృష్టి యావత్తు క్రీస్తులో సమకూర్చబడుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలి. దేవుడు మానవుణ్ణి ఫలించుట కొరకు సృష్టించాడు. దేవుడు మానవుణ్ణి పురుషునిగాను స్త్రీనిగాను చేసిన తర్వాత మొట్టమొదటి ఆశీర్వాదం, మీరు ఫలించి భూమిని నిండించి విస్తరించి అభివృద్ధి చెందుడి. అనగా మానవుడు ఈ భూమిపై తన సంతానాభివృద్ధి చేసుకొనుచు తన యొక్క కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండి తన చుట్టూ ఉన్న ప్రకృతిని సాగు చేస్తూ తనకు క్షేమకరమైన రీతిలో దానిని కాపాడవాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. తాను ప్రయోజనకరంగా ఉంటూ ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఉంది. తాను సంతోషంగా ఉంటూ ఆ సంతోషమును ఇతరులకు పంచేవాడిగా ఉండాలని దేవుడు ఆలోచన ఉంది. మానవుని సృష్టించటంలో దేవుని ముఖ్య ఉద్దేశం ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని సేవించాలని. దేవుడు ప్రేమమయుడు గనుక తాను ఒంటరిగా ఉండటకు ఇష్టపడలేదు. తాను ప్రేమను వ్యక్తపరచుటకు మరియు తన మహిమను కొనియాడుటకు మానవుణ్ణి వివేకము గలవానిగా సృష్టించాడు. ఈ విశ్వంలో దేవుడు సృష్టించిన ప్రతి దానిని మానవుడు చూసి గ్రహించి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధన చేసే సామర్థ్యం కేవలం మానవునికి మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. తద్వారా మానవుడు దేవుణ్ణి సేవించి ఆయన కొరకు జీవించాలని దేవుని ఉద్దేశమైంది. మానవుణ్ణి దేవుడు తను ఆరాధించాలని ఆశపడ్డాడు. కానీ మానవుడు దేవుని ఉద్దేశాల నుండి తొలగినాడు. కానీ మానవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తున్నట్లుగా, సృష్టిని పూజించున్నట్లుగా, సృష్టిలో మమేకమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మాట వినటానికి
ఆయన మాటకు విధేయత చూపటానికి, ఆయన మాట ప్రకారం జీవించటానికి, ఆయనకి ఇష్టంగా, ఆయన నామానికి మహింకరంగా మానవుడు జీవించాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుని మాట పట్ల విశ్వాసం ఉంచాలని, దేవుని పట్ల నమ్మకం ఉంచాలని, దేవుని యందు నమ్మికతో ఈ లోకంలో జీవించాలని దేవుడు మానవుడి పట్ల ఉద్దేశించాడు. కానీ మానవుడు దేవుణ్ణి విశ్వసించవలసిన విధంగా విశ్వసించలేకపోతున్నాడు. టు లైవ్ ఎటర్నలీ. ఈ భూమిపైన మానవుని జీవితమును ఆయుష్ అంటారు. ఇది పుట్టుకకు మరియు మరణానికి మధ్య కాలం, అనగా 70 సంవత్సరాలు లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇది కూడా తాత్కాలికం. ఇదే జీవితం అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. అయితే ఈ జీవితం నిత్యత్వం కొరకు సిద్ధపడటానికి మాత్రమే ఉద్దేశింపబడింది గాని మరణం కొరకు కాదు. భూలోకములో మనం యాత్రికులం. మన యాత్ర గమ్యం పరలోకమని దేవుడి ఉద్దేశం. నిన్ను నన్ను సృష్టించుకుంది ఆయనతో ఉండటానికి, ఆయనతో పాటు పరలోక భాగ్యమును అనుభవించడానికి, ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యములో నిత్యత్వములో మహిమలో ఆయనతో పాటు ఆ పరలోక సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చోబెట్టుకై దేవుడు నిన్ను నన్ను సృష్టించాడనే విషయాన్ని అందరం గ్రహించాలి. నీకు నాకు ఆ నిత్యత్వం ఇవ్వటానికి దేవుడు మానవుడిగా కూడా ఈ లోకానికి రావటం జరిగింది. మానవుణ్ణి దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు సృజించుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. తన స్వరూపంలో, తన పౌలిక చొప్పున, తన స్వాభావిక ఆధ్యాత్మిక గుణలక్షణాలను మానవుడితో పంచుకున్నాడు. తన్ను మానవుల్లో చూసుకోవాలని దేవుడు ఆశించాడు. ఫలభరితమైన జీవితం మానవుడు జీవించాలని దేవుడు కోరుకున్నాడు. ఆదాము అవ్వకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఆదాము అవ్వ త్రోసివేశారు. దేవుని మాటకు విధేయత చూపలేకపోయారు. దేవుని మాటకు అవిధేయత చూపి సాతాను మాట విని, సాతాను మాటకు లోబడి తినకూడదు అని చెప్పిన ఆ పండునే తిని దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. ఒకప్పుడు దేవునితో చక్కని సహవాసము, ఆహ్లాదకరమైన వాతావరణములో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్న పరిస్థితులు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని మాటను తృణీకరించారో, దేవుని మాటను ధిక్కరించారో, దేవుడు చెప్పిన మాట కాకుండా వేరే విధంగా ప్రవర్తించారో, దేవుని మాటకు విధేయత చూపలేదు, దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయారు. ఒకప్పుడు సంతోషం, ఒకప్పుడు ఆనందం, ఒకప్పుడు సమాధానం, కన్నీరు లేదు, వేదన లేదు, బాధలు లేవు. ఏదైనా తోటలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతగానో జీవిస్తున్న ఆదాము అవ్వ ఏదేని తోట నుండి త్రోసివేయబడ్డారు. దేవుని మాటను ధిక్కరించుట బట్టి శపింపబడ్డారు. దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. ఆనాడు ఆదాము అవ్వ చేసిన ఆ అజ్ఞాతిక్రమమే, ఆ పాపమే వారి తదనంతరం మానవ జాతి అంతటికి ఆక్రమించింది. అందుకే దేవునికి మానవునికి మధ్య ఆ పాపం, ఆ అజ్ఞాతిక్రమం అడ్డుగా ఉంది. దేవుణ్ణి మానవుడి నుండి వేరు చేయడానికి ఏకైక కారణం ఆ అజ్ఞాతిక్రమమే, ఆ పాపమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పాపంతో మానవుడు నేటికి, ఆ పాపమే మానవుడిని నేటికి దేవుని దగ్గరికి తీసుకురాకుండా అడ్డుపడుతుంది.
మానవుడు లోక సంబంధమైన వ్యవహారాలలో సాతాను యొక్క బందీలో, సాతాను యొక్క డైరెక్షన్లో ఆనాడు ఆదామును మోసం చేసిన ఆ సాతాను, ఆనాడు ఆదాము అవను మోసం చేసిన ఆ సాతాను ఈనాడు మానవ జాతి అంతటిని మోసపరుస్తుంది. లోకంలో ఉన్నది మంచిగా చూపిస్తుంది, పాపమును మంచిగా చూపిస్తుంది. ఆ పాపములో మానవుడు చిక్కుకొని ఉన్నాడు. ఆ పాపంలోనే మానవుడు జీవిస్తూ ఉన్నాడు. పాపానికి లోబడిపోయి ఉన్నాడు మానవుడు. ఆ పాప బంధకాల నుండి మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. పాపం నుండి మానవుడు విడిపింపబడాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. పరిశుద్ధమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తం కార్చాలి. ఆదాము అవ నుండి సంక్రమించిన పాపం బట్టి మానవ జాతి అంతా పాపులుగా ఉన్నారు. అందరూ పాపులే. అయితే పాపం ఎరగని దేవుడు నిన్ను నన్ను పాప బంధకముల నుండి విడిపించటానికి పరలోక రాజ్యమును విడిచి, అత్యున్నత సింహాసనము విడిచి ఈ లోకానికి వచ్చి తన యవ్వన రక్తాన్ని ఆ కలవరి సిలువలో నీ కోసము నా కోసం కార్చాడు. ఆయన నిన్ను నన్ను సృజించుకున్న దేవుడు, నిన్ను నన్ను కలగజేసిన దేవుడు, నిన్ను నన్ను నిర్మించుకున్న దేవుడు. అట్టి దేవుడు నీ కోసం నా కోసం మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచి నిత్య జీవంతో కూడిన నిరీక్షణను అనుగ్రహించాడు. నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నిత్యత్వంలో నువ్వు నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. పరలోక రాజ్యంలో నువ్వు నేను మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మాటకు విధేయత చూపుతావా? దేవుని మాటకు లోబడతావా? ఆయన దగ్గర నీ వాస్తవిక జీవితాన్ని ఒప్పుకుంటావా? ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నేను పాపిని, నా పాపములు క్షమించు. ప్రభా ఇక నుండి నేను పాపం చేయను. ప్రభా నా పాపము నిమిత్తమై నువ్వు ఈ లోకానికి దైవమానవుడిగా వచ్చి నా పాపము నిమిత్తమై ఆ కలవరి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచిన నా తండ్రి నీకు వందనాలు. ప్రభా నా జీవితాన్ని మార్చు, నా హృదయంలోకి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభా అని ప్రార్థన చేయగలవా? అలా ప్రార్థన చేస్తే ఈరోజే దేవుడు ఆశించిన విధంగా నీ జీవితాన్ని ఉంచుతాడు. నువ్వు సంతోషంగా, సమాధానంగా, ఫలభరితంగా ఉండే విధంగా దేవుడు నీ జీవితాన్ని ఉంచబోతున్నాడు. చిన్న మాట ప్రార్థన చేయి. ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను తన స్వరూపంలో, తన పోలిక చొప్పులో సృజించుకున్నాడు. నీ పట్ల, నా పట్ల ఆయనతో నిన్ను కూర్చోబెట్టుకోవాలని, ఆయనతో ఆ అత్యున్నత సింహాసనములో, ఆ పరలోక రాజ్యములో తనతో నువ్వు కూడా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. చాయిస్వర్ ఆయన నిన్ను కలుగజేసినాడు. ఆయన నిన్ను కలుగజేసినాడు.